డబ్బులు మనకి నిలవాలి ఇంట్లో, ధన సమృద్ధి అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానం చేయాలండి. దానం చేయడం ఒక్కటే ధన సమృద్ధికి మూల కారణం. మనం ఏదిస్తే మనకు అది వస్తుంది కదండీ! మనం దానం చేస్తే మనకి దానికి తగ్గట్టుగా ఫలితం వస్తది. అలాగే మనం దానం చేస్తూ పోతే మనకి ధన సమృద్ధి అవుతూ ఉంటది. కానీ ఏం దానం చేయాలి? ఎక్కడ దానం చేయాలి? ఎలా దానం చేయాలి? ఎవరికి దానం చేయాలనేది తెలిసి ఉండాలి. అపాత్ర దానం ఎప్పుడూ చేయకూడదు కదండీ! అందువల్ల చారిటీస్‌కి ఇచ్చేవాళ్ళు చారిటీస్‌కి ఇవ్వండి. అలాగే మీరు మంచి అనుకున్నది ఏదైతే ఉంటదో అది చేస్తూ ఉండండి. వాటితో పాటుగా ఏం చేయాలనేది చెప్తా. ధన సమృద్ధి తొందరగా అవ్వాలి అంటే దృష్టి దోషాలు ఉండకూడదు అంటే ఏం చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 జెండాలు తెలుసు కదండీ! ఫ్లాగ్స్ అంటాం కదా! అది శ్రీరామున్న ఫ్లాగ్స్ అవ్వచ్చు, లేదంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడున్న ఫ్లాగ్స్ అవ్వచ్చు, లేదంటే హనుమంతుడున్న ఫ్లాగ్ అవ్వచ్చు. 3 ఫ్లాగ్స్ తీసుకోండి. మూడిటిని దేవుడి దగ్గరికి గుడికి తీసుకెళ్ళండి. 2 గుడిలో దానం చేయండి. ఒకటి ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి బయట కట్టండి. అసలు దిగ్విజయంగా మీరు వెలుగుతూనే ఉంటారండి. చేయొచ్చు. రెండవదండి గంట. గుళ్ళో గంట ఉంటది కదండీ! ఆ గుళ్ళో గంటని దానం చేయటం వల్ల మనకి ఎటువంటి చెడు దృష్టి ఉన్నా, ఏదున్నా సరే పోతదండి. అలాగే మన వైభవము గంట మ్రోగినట్టు కలకాలం ఉంటది. మూడోదొచ్చేసి దీపదానం. ఎలాంటి దీపదానమైనా చేయొచ్చండి. అక్కడ పంతులు గారికి ఇవ్వచ్చు, లేదంటే గుళ్ళో దీపం వెలిగించొచ్చు, నూనె ఇవ్వచ్చు, ఒత్తులు ఇవ్వచ్చు, నెయ్యి ఇవ్వచ్చు. మీరు ఏది చేయగలిగితే అది. ప్రమిదలోనే చేయాలా, కుందిలోనే చేయాలి అని నేను చెప్పట్లేదండి. దీపం వెలుగుతున్న జ్యోతిని పంతులు గారికి దానం చేస్తానంటే పంతులు గారికి ఇవ్వండి. లేదు గుళ్ళో విగ్రహం దగ్గర పెడతానంటే విగ్రహం దగ్గర పెట్టండి. గుళ్ళో ఎక్కడైనా సరే వెలిగించండి. ఆ దీపం వెలుగుతున్న కాంతిలోంచే మన జీవితంలో వెలుగనేది నిండుతదండి. అలాగే గొడుగు దానం చేయాలి. గొడుగుని దానం చేస్తే చాలా మంచిదండి. మనకి అమ్మవారి దేవుడి రక్షణ. డబ్బులు ఉండిపోవాలి, మనకి నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోవాలి, మన ఆబ్స్టికల్స్ అన్నీ పోవాలి, మనకు వస్తున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మనకి అంత తేడాగా ఉన్నది అన్నప్పుడు ఏం చేయాలంటే నమ్మకంతో చేస్తున్నామండి. ఇవన్నీ కూడా నమ్మకంతో చేస్తున్నాం. రిజల్ట్స్ వచ్చినాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుందండి. అందువల్ల ఏం చేయాలంటే ఒక తాళం కప్పని తీసుకోవాలండి. తెల్లారుజామున 3 నుంచి 6 లోపల స్నానం చేసి చక్కగా శుభ్రమైన బట్టలు కట్టుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఇంట్లో అప్పుడు ఒక తాళం కప్పని తాళం వేసి తాళం చెవి కూడా దానికే ఉంచి తాళం కప్పని లాక్ చేసేసి ఆ కీని కూడా ఆ తాళం కప్పకే ఉంచి దాన్ని తీసుకుని గుడికి వెళ్ళి గుడిలో ఆ టైంలో ఎవరు ఉంటారు కదండీ! పంతులు గారు ఒకళ్ళే ఉంటారు. ఒక్కొక్కసారి పంతులు గారు కూడా ఉండకపోవచ్చు. పంతులు గారికి కనిపించే విధంగా ఆ తాళాన్ని పెట్టేసేసి కామ్‌గా వచ్చేయండి. పని చేశామా, వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చామా అన్నట్టు ఉండాలండి. ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఎవరికీ ఏం చెప్పకూడదు. కామ్‌గా వెళ్ళి మన తాళం కప్పని మనం పెట్టేసి వచ్చేవా అన్నట్టు ఉండాలండి. ఎప్పుడైతే పంతులు గారు ఆ తాళం కప్ప పట్టుకొని ఆ తాళం తీస్తారో మనకున్న దరిద్రం మొత్తం పోద్దండి. పంతులు గారికి ఏం చెడు జరగదండి. మళ్ళీ చెప్తున్నాను. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఆ పంతులు గారు మన పట్ల భగవంతుడు పంపించిన ఒక వ్యక్తి. ఆ తాళం తీసిన వెంటనే మన ఇంట్లో ఉన్న ఆబ్స్టికల్స్, చెడు దృష్టి అన్నీ బయటికి వెళ్ళిపోయి మనకంతా లక్ష్మీ కటాక్షం అనేది మనకొస్తది. నేను చెప్పినవన్నీ కూడా చిన్న చిన్నవి కాకపోతే అన్నిటికి కూడా అనంతమైన, అఖండమైన ఫలితాలనిస్తది. అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే డబ్బు నిలుస్తది. వెల్తీగా తయారవుతారు.